హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, కూడా మనము ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఏఎస్సీ బెంగళూరు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మంచి అవకాశం అండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా అప్లై డేట్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై ఎలా చేయాలో మిగతా ప్రాసెస్ చెప్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం గమనిద్దామండి. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏఎస్సీ సెంటర్ సౌత్ 280 నుంచి రావడం అయితే జరిగిందండి. ఇది బెంగళూరులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు సివిలియన్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో వేకెన్సీ అనేది ఎల్డీసీ, అదేవిధంగా టిన్ స్మిత్, బార్బర్, ట్రేడ్ మ్యాన్ ఉద్యోగాలు, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చౌకీదార్ ఉద్యోగాలు ఉండడం అయితే జరిగిందండి. అదేవిధంగా సివిల్ మోటార్ డ్రైవర్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, అదేవిధంగా ఫైర్ మ్యాన్, క్లీనర్, వెహికల్ మెకానిక్, పెయింటర్, కార్పెంటర్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగిందండి. ఆల్ ఇండియా కండెడ్ వాళ్ళు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడైతే మనం వేకెన్సీ వైజ్గా డీటెయిల్స్ అనేది చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఏఎస్సీ సెంటర్ సౌత్ నుంచి అయితే ఫస్ట్ మనం గమనిద్దామండి. దీంట్లో ఫస్ట్ కుక్ అనేది ఓన్లీ మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఫీమేల్ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. అది కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీళ్ళకి సాలరీ అనేది స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుందండి. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. 2 వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 4%, అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు 10% ఇక్కడ మీకు కేటాయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సివిల్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 19 అయితే కేటాయించడం అయితే జరిగిందండి. అండ్ కేటగిరీ వైజ్గా వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, నెక్స్ట్ అనేది మీరు చూసుకుంటే ఎల్డీసీ అండి. మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది స్టార్టింగ్ అనేది. అదేవిధంగా ఇక్కడ 5 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే ఒకటి మీరు గమనించండి, స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకైతే 5% రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ట్రేడ్ మ్యాన్ అండి, ఓన్లీ మేల్ వాళ్ళకి ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. శాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 109 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ అయితే చూసుకుంటే టిన్ స్మిత్ అండి, మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ 8 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే బార్బర్ అండి, ఓన్లీ మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. వీళ్ళకనే శాలరీ అనేది స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. మొత్తం 3 వేకెన్సీ అయితే కేటాయించారు. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏఎస్సీ సెంటర్ సౌత్లోని టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 146 ఉద్యోగాలు అయితే కేటాయించారు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది చూసుకుంటే ఏఎస్సీ సెంటర్ నార్త్ అండి, 180 వాళ్ళకి అనేది ఇది కూడా అక్కడే ఉంటుందండి. కాకపోతే ఇదైతే కొంచెం అడ్రస్ వేరు అయితే ఉంటుంది. అప్లై చేసేటప్పుడు అయితే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. చూసుకుంటే ఎంటీఎస్ చౌకీదార్ ఓన్లీ ఇక్కడ మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. సాలరీ కూడా స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 17 అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత సివిల్ మోటార్ డ్రైవర్ అండి, ఓన్లీ మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. స్టార్టింగ్ వీళ్ళకి సాలరీ అనేది 19,900 అయితే ఉంటుంది. అండ్ 37 ఉద్యోగాలు అయితే కేటాయించారు. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లీనర్ అండి, ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. సాలరీ అనేది స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. ఇది అయితే కేటాయించారు. నెక్స్ట్ వెహికల్ మెకానిక్, ఓన్లీ మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. వీళ్ళకి సాలరీ అనేది స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. 12 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే పెయింటర్, ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ సాలరీ అనేది 18,000 అయితే ఉంటుంది. 3 ఉద్యోగాలు అయితే కేటాయించారు. తర్వాత కార్పెంటర్, వీళ్ళు కూడా ఓన్లీ మేల్ వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. సాలరీ సేమ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 11 అయితే కేటాయించడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే చూసుకుంటే ఫైర్ మ్యాన్ అండి, మేల్ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగింది. 19,900 అయితే ఉంటుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీకు 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండి, ఓన్లీ మేల్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. సాలరీ అనేది స్టార్టింగ్ అనేది 21,700 అయితే ఉంటుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 4 అయితే కేటాయించడం అయితే జరిగిందండి. చూసుకుంటే ఏసీ సెంటర్ నార్త్లో అనేది 90 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 236 కేటాయించడం అయితే జరిగింది. మీరు చూసుకుంటే ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే మీరు చేయగలరండి. ఈ నోటిఫికేషన్ అనేది మల్టిపుల్ అప్లికేషన్ చేస్తే మీ ఫామ్ అనేది రిజల్ట్ అనేది చేస్తామని ఇక్కడ చూపించారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి మీకు ఇక్కడ ₹1 ఫీజు అనేది కూడా లేదండి. ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ మీరు చూసుకుంటే
ఇక్కడ ఏసీ సెంటర్ సౌత్ దీంట్లో అనేది ఏ స్టేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు అప్లై చేసేటప్పుడు అయితే అదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు నోటిఫికేషన్లో అనేది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏసీ సెంటర్ నార్త్లో కూడా ఇక్కడ స్టేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎక్కడ అప్లై అనేది చేయాలనుకున్నారో అక్కడైతే మీరు చూసుకోండి. ఇక్కడ వేకెన్సీ ఎక్కువ ఉంటాయి అక్కడైతే మీరు అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్లై అనేది స్టార్ట్ అయిన వెంటనే చెప్పడం అయితే చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ మనం గమనిద్దామండి. కుక్ వాళ్ళకైతే ఇక్కడ మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రొఫెసింగ్ ట్రేడ్ కూడా మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. డిజరబుల్గా అడిగారు కాబట్టి కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ అనేది చూసుకుంటే సివిల్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ అండి. 10th తర్వాత అయితే మీరు డిప్లొమా ఇన్ క్యాటరింగ్లో చేసిన వాళ్ళు కానీ లేదా 10th తర్వాత మీరు ఎక్కడైనా క్యాటరింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై అనేది చేసుకోగలరండి. ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టైం మీరు చూసుకుంటే టెన్నిస్ స్మిత్ అండి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర అయితే టెన్నిస్ స్మిత్లో అనేది ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎల్డీసీ వాళ్ళకి అనేది 12th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. టైపింగ్ నాలెడ్జ్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 35 words per minute అనేది ఇంగ్లీష్లో మీరు టైప్ అనేది చేయగలగాలి. వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ మీరు చూసుకుంటే బార్బర్ అనేది 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే బార్బర్ ట్రేడ్ అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ దీంతో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు గమనించండి. నెక్స్ట్ టైం చూసుకుంటే పెయింటర్ అండి. 10th క్లాస్ తర్వాత అయితే మీకు పెయింటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఒకవేళ పెయింటర్ ట్రేడ్లో మీరు ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చూసుకుంటే కార్పెంటర్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే కార్పెంటర్ ట్రేడ్లో అయితే మీకు సర్టిఫికేట్ అయినా ఉన్నా పర్లేదండి. లేకపోయినా మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటెక్ చౌకీదార్ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే చౌకీదార్లో అయితే మీకు రిలేటెడ్ ట్రేడ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ టైం చూసుకుంటే సివిల్ మోటార్ డ్రైవర్ అండి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు వ్యాలిడ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హెవీ అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే 2 ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే 2 year ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండ్ వీళ్ళకనే చూసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే ప్రొఫెసింగ్ ట్రేడ్ గురించి అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ అట్లీస్ట్ అనేది 3 year ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి. అదేవిధంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది హెవీ వెహికల్లో అనేది. చూసుకుంటే ఫైర్ మ్యాన్ అండి. 10th క్లాస్ పాస్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఫైర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఫైర్ ఫిట్టింగ్ కానీ ఫైర్ ఇంజన్ ఎలా మీరు ట్రయల్ అదేవిధంగా పంప్ ఫార్మర్ బెంచ్ ఇవన్నీ అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవి ఉన్న వాళ్ళు అయితే మీరు అప్లై అనేది చేసుకోండి. లేకపోతే ఇది మీరు చేసుకోకపోవడమే మంచిదండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ ఫైర్ డిఫరెంట్ టైప్ అనేది కూడా మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ తెలిసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. తర్వాత ట్రేడ్మేట్ అనేది చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే ప్రొఫెసింగ్ ట్రేడ్ అనేది అడిగారు. ఇది లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చూసుకుంటే క్లీనర్ అండి. క్లీనర్ వాళ్ళకి అనేది 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే రిలేటెడ్ ట్రేడ్ గురించి తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే వెహికల్ మెకానిక్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే కాబలింగ్ అదేవిధంగా రీడింగ్ నంబర్ తర్వాత ఇక్కడ చూసుకుంటే టూల్స్ వెహికల్ బోత్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా హిందీ అదేవిధంగా ఇంగ్లీష్లో మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. స్టాండర్డ్ అయితే గమనించండి. ఫైర్ ఇంజన్ డ్రైవర్ వాళ్ళకైతే ఫిజికల్గా ఫిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హైట్ అనేది 165 cm అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు హెడ్తో పాటు చెస్ట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 162.5 cm ఉన్న మీరు అప్లై అనేది చేసుకోగలరు. చెస్ట్ అనేది మేల్ వాళ్ళకైతే నార్మల్గా 81.5 cm ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇక్కడ 85 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం అనేది వెయిట్ అనేది ఇక్కడ 50 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. అవైతే ఇక్కడ మీరు గమనించండి. ఒక వ్యక్తిని అయితే మీరు మోసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే 65 kgs ఉన్న ఒక వ్యక్తిని అయితే అనేది మీరు 96 secondsలో మీరు మోసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. 2.7 meter అనేది లాంగ్ జంప్ అయితే చేయగలగాలి. తర్వాత వర్టికల్ రూపింగ్ అయితే ఉంటుంది 3 meter అనేది గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ మ్యాన్ అండి. ఫైర్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడైతే మీరు చూసుకుంటే హైట్ అనేది సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫైర్ ఇంజన్ డ్రైవర్ వాళ్ళకు ఉన్న విధంగానే ఇక్కడైతే సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ట్రేడ్మేట్ వాళ్ళకైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే 1.5 km రన్ అయితే ఉంటుంది. 6 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే 50 kgs ఉన్న ఒక వెయిట్ని అయితే మీరు
200 మీటర్ అనేది 100 సెకండ్స్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. హైట్ అయితే ఎలాంటి అడగలేదండి. మీరు హైట్ లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ వేకెన్సీ అనేది గమనించండి. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు కూడా ఎక్కడైతే మీకు దీంట్లో రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే ఇక్కడ సివిల్ మోటార్ డ్రైవర్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. మిగతా వేకెన్సీలకు అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. చూసుకుంటే అప్లై డేట్ అనేది ఇంకా స్టార్ట్ అనేది అవ్వలేదండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ అడ్వర్టైజ్ వచ్చిన రోజు నుంచి అయితే మీరు 21 డేస్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అప్పుడైతే నేను అప్లై ప్రాసెస్ వీడియో అనేది కూడా చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను. ఇక్కడైతే ఇది మీరు గమనించవచ్చు.